నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. P4 ఓ గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్పారు. అలాగే P4 అనేది ప్రచార తంతు తప్పితే ప్రజల శ్రేయస్సు కోరేది కాదని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంది, విమర్శిస్తుంది. ఇక మరోవైపు ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆర్థిక విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ P4 అంటే ఏమిటి? P4 ఉపయోగాలేంటి? ప్రభుత్వం చెప్పేది ఎంత మేర వాస్తవం? అందులో విపక్ష వైసీపీ విమర్శలకు తావుందా? P4 అంటే పబ్లిక్ ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం అని అర్థం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20% మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే ఇదని సీఎం అన్నారు. విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ఇక ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుందని సీఎం తెలియజేశారు. పేదరిక నిర్మూలనకు P4 పథకం ఓ గేమ్ చేంజర్ కానుందని, ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమస్య పరిష్కారం చేయడానికి కాదు, సమాజంలో అట్టడుగున ఉండే 30 లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని, అందులో ఎవరైతే ఇప్పటికి సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు. మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా. అనిల్ గారిది అయితే ఈస్ట్ గోదావరి జిల్లా, ఏదే కృష్ణా మచిలీపట్నం దగ్గర, వారు కూడా మచిలీపట్నం దగ్గరనే. వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకొచ్చారు, వాళ్ళ కష్టార్జితో పైకొచ్చారు. ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు. అదే నేను అడుగుతున్నా, అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు, వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి. ఆ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి, ఏం చేయాలి, వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమానికి స్పష్టమైన రూపం తీసుకొస్తామని, వచ్చే ఉగాది నాటికి పురోగతిని అంచనా వేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. P4లో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. ఇక రాష్ట్రంలో మొత్తం 40 లక్షల కుటుంబాలు అర్హత సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను పోర్టల్లో ఉంచుతారు. లబ్ధిదారుల కుటుంబాలను సాయం అందించనున్న కుటుంబాలతో అనుసంధానించడమే P4 పథకంలో ప్రభుత్వం పాత్ర. అంతే తప్ప తనకు తాను నేరుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఉదాహరణకు ఓ గ్రామంలో పేదరికంలో ఉన్న వారి వివరాలు సేకరిస్తాం. అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన సంపన్నులను గుర్తిస్తాం. పేదలకు సాయం చేసేందుకు ఆ సంపన్నులు ముందుకొస్తే మేం సంధానకర్తలుగా వ్యవహరిస్తాం. బంగారు కుటుంబాల ఆదాయం పెంచి కెరీర్ రూపకల్పన చేసే బాధ్యత మార్గదర్శకులు తీసుకుంటారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఓబీసీకి చెప్పారు. అయితే విపక్ష వైసీపీ మాత్రం సీఎం వ్యాఖ్యలను కొట్టిపడేసింది. కేవలం కూటమి ప్రభుత్వం P4 పథకాన్ని ప్రచార తంతుగా వాడుకుంటుంది తప్పితే ప్రజల శ్రేయస్సు కోరేది కాదని విమర్శిస్తుంది. అయితే అధికార టీడీపీ నేతలు మాత్రం ఈ పథకాన్ని ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని సమర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 జీరో ప్రావర్టీ కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
P4 సంగతి తర్వాత ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలవుతుంది. సంపద సృష్టి లేదు. ఇప్పుడు ధనవంతులను తీసుకొచ్చి పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అని అంబటి ప్రశ్నించారు. ఇక పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందా? ప్రభుత్వాలు ఉండగా పేదలు వేరొకరి నుంచి సాయం ఆశించడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్సు. అంటే ఎంత పర్సెంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంచిగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే, కేవలం 20% అంటాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, ఉచిత విద్య, వైద్యంతో పాటు వారికి పని కల్పించడం. ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పనులన్నీ కార్పొరేటర్లకు కట్టబెడితే రేపు వాళ్ళను ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది? వాళ్ళు తప్పులు చేస్తే ఎలా ప్రశ్నిస్తుంది అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చాయి. ఆ హామీలను అమలు చేయకుండా P4 పేరుతో కూటమి ప్రభుత్వం హడావిడి చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, P4 ఫైట్ కి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ మస్తాన్ రావు గారు నమస్తే. ఇక P4 అంటే ఏంటి? అసలు P4 ఒక గేమ్ చేంజర్ లా ఉండబోతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మరి అది సాధ్యమే అంటారా? గుడ్ ఈవినింగ్ అండి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు ప్రకటించిన P4 కార్యక్రమం అంటే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని, అంటే పేదరికాన్ని తగ్గించడానికి ఒక కొత్త రకమైన పథకాన్ని తీసుకొచ్చారనేది ఆయన ప్రకటించింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజలు పార్ట్నర్షిప్, ఈ నాలుగిటిని కలిపే P4గా ఆయన అభివర్ణించారు. దీనిలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఆ గ్రామాల్లో ఎవరైతే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో, సంపన్నులుగా ఉంటారో, వాళ్ళు అదే గ్రామానికి సంబంధించిన పేద కుటుంబాల వారికి సంబంధించి కొన్ని బాధ్యతలను తీసుకోవటం, తద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడం కావచ్చు, వాళ్ళ పిల్లలకి విద్య కల్పించడం కావచ్చు,
ఇంకా ఆ కుటుంబాలు ఏదైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అట్టడుగున అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నా కూడా అట్టడుగున ఉండే వాళ్ళకి తొలి ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాటన్నిటికీ సంబంధించి అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక గ్రామంలో ఒక 10 మంది ఉన్నత వర్గాల వాళ్ళు సంపన్నులు ఉంటే అదే గ్రామానికి సంబంధించిన ఒక 10 కుటుంబాలని పేదరికాల నుంచి బయటపడేందుకు అవసరమైన బాధ్యతలను వాళ్ళు తీసుకుంటారు. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము ఫెలిసిటేటర్గా వ్యవహరిస్తాం, అంటే అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తాము. వాళ్ళ అవసరాలు ఏంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు సంబంధించి సాయం అందించే ఉన్నత వర్గాలు సంపన్నులు ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అనుసంధానం చేయటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చెప్తా ఉంటారు. ఆయన చెబుతున్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్న వికసిత భారత్ కావచ్చు, లేకపోతే ఈయన విజన్ 2047 కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్ పథకంగా ఉంటుంది, ఇది ప్రపంచంలోనే ఒక నమూనాగా తయారవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ముందు దీనికి సంబంధించి విధి విధానాలు కానీ ఏమి ఇంకా రూపకల్పన చేయలేదు. ఆగస్టు 15వ తారీఖుకి ఒక క్లారిటీ ఇస్తారనేది చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున. అంటే ఎవరు లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే వాళ్ళకున్న పారామీటర్స్ ఏంటి, ఎంతెంత ఆదాయం ఉంటే వాటికి సంబంధించి సంపన్నులు వాళ్ళకి సహాయం అందించవచ్చు, వీటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన అనేది ఆగస్టు 15వ తారీఖుకి క్లారిటీగా వస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొదటగా ఒక రాష్ట్రంలో ఒక 4 గ్రామాలను ఎంపిక చేసి ఆ 4 గ్రామాలకు సంబంధించి 5,869 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని తలపెట్టారు. దానికి సంబంధించి ఒక సంవత్సరం పాటు ఆయా గ్రామాల్లో ఈ యొక్క పథకం P4 పథకం యొక్క పురోగతి ఏ విధంగా, దానిలో సాధక బాధకాలు ఏంటి, ఇన్ అండ్ అవుట్స్ ఏంటి, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అన్ని సరిదిద్దిన తర్వాత దాన్ని ఒక రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఆ విధంగా వ్యవహరిస్తాము, ఆ విధంగా సంపన్నులకి మార్గనిర్దేశం చేసి ముందుకు వచ్చే వాళ్ళకి ఆ పేదరికంలో ఉన్న కుటుంబాలని అప్పజెబుతాం అనేది ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఆయన ఒకటి చెప్తా ఉన్నారు, అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు కుప్పగా మారిపోయింది. గతంలో 3 లక్షల కోట్ల అప్పులు ఉంటే వీళ్ళు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులు చేసిన దాంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎటువంటి దృష్టి సారించలేదు, కేవలం బటన్ నొక్కుతా సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేశారు. సో మిగతా రంగాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయటం వల్ల రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. ఓ పక్కన విభజన అనంతరం కూడా రాష్ట్రంకి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు చేసిన శాంతి భద్రతల సమస్య కావచ్చు, అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు ఎవరు రాకుండా పోయారు. అందువల్ల మేము ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము, అమలు చేయడానికి సంకల్పించాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి విమర్శలు ఏంటంటే, యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం మనం ఏం చెప్పిందంటే, దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి పని కల్పించడం, జీవనోపాధి కల్పించడం, విద్య వైద్యానికి సంబంధించి వాళ్ళకి అండగా నిలబడతాం, అంటే అవి ఉచితంగా ఇవ్వాలి దాదాపుగా. అదేవిధంగా అది ప్రభుత్వ బాధ్యత. అదేవిధంగా సంక్షేమాన్ని చూడటం, వీటికి సంబంధించి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యత ఉంటుంది ఆ దేశ పౌరుడికి సంబంధించి. అంటే ఈ ఏదైతే విద్య వైద్యం ఆరోగ్యం పని కల్పించడం అనే అంశాలకు సంబంధించి వీళ్ళు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఎవరో ఉన్నత వర్గాల దగ్గర నుంచి చేయి చాచేలాగా పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి చాచాల్సిన పరిస్థితిని ఈ పథకం కల్పిస్తుంది అనేది విమర్శిస్తా ఉన్నారు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఊరినే బటన్ నొక్కుతా కూర్చున్నారు. అప్పులు తేవటం, డబ్బులు ఇచ్చేసేయటం, బ్యాంకులు వేయటం, అప్పులు తేవటం, బ్యాంకులు వేయటం, అప్పులు తేవటం, బ్యాంకులు వేయటం. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు 1,50,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి అని చెప్ప. సో దానివల్ల ఒరిగింది ఏంటి అంటే, ఇంట్లో కూర్చోబెట్టి, ఇది కూడా ఆర్థికవేత్తలు చెబుతా ఉన్నారు, అంటే ఫ్రీ బీస్ ఇటీవల కాలంలో ఉచితాలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్యలు చేసింది. ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టి ఆ విధంగా ప్రజలకి ఉచితంగా ఆ డబ్బులు దోచిపెట్టడం ఏంటి, దీనికి వేరే రంగాలకి, అభివృద్ధి రంగాలకు కానీ లేదంటే విద్యా వైద్యానికి సంబంధించి కానీ ఖర్చు పెడితే బాగుంటుంది, కానీ వాళ్ళకి ఆ విధంగా అకౌంట్లకు డబ్బులు వేయటం ద్వారా అటు ఆర్థికంగా దేశం దెబ్బతినే పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా వ్యాఖ్యలు చేసింది. సో ఉచితాలకు సంబంధించి కూడా చాలా ఆర్థికవేత్తలు కానీ మేధావులు కానీ మన ఆర్థికంగా చాలా పతనమైపోతాము, లేదా దేశ ప్రజలందరూ కూడా, రాష్ట్రాల ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఆ అప్పుల భారాన్ని మోయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది అంటున్నారు. సో ఈయనేమంటారంటే, ఉన్నత వర్గాలు సంపన్నులు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటివేషన్ చేసి పేదలకి వాళ్ళ సంపదలో కొంత భాగాన్ని
ఇచ్చేలాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఓకే, మస్తాన్ రావు గారు, నిజంగా ఇంతకుముందు మీరు చెప్పినట్లు, మీరు మాట్లాడినట్లు ఇక్కడ P4 వల్ల ప్రభుత్వం తప్పించుకుంటుందంటారా? ఎందుకంటే ప్రజల బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది. మరి ఇప్పుడు P4 వల్ల ప్రజల బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం తప్పించుకుంటుందా P4 వల్ల? అంటే ఇక్కడ మనం ఒకటి చూడాలండి. యాక్చువల్గా మన రాష్ట్రంలో దాదాపు 1,60,00,000 మందికి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. అసలు ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం ఏంటంటే, మన రాష్ట్రాన్ని తీసుకోండి, 1,63,00,000 కుటుంబాలు మొత్తం ఉంటే మనకు రాష్ట్రం మొత్తం మీద జనాభా అన్ని కలిపి మన 1,63,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో 1,48,00,000 కుటుంబాలు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరూ దాదాపు 1,48,00,000 కుటుంబాలు. దీనిలోనే పెద్ద బ్లఫ్ ఉంది. అంటే అసలు నిజానికి అందరూ పేదరికంలో 90% ఉన్నట్టేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గత 5 ఏళ్లలో మేము 30 లక్షల మందినో, లేకపోతే నీతి ఆయోగ్ చెప్పిన సూచనల ప్రకారము పేదరికము 12% నుంచి 6% తగ్గిందన్నారు. తగ్గిందన్నప్పుడు ఆ మేరకు రేషన్ కార్డులు తగ్గాయా? పేదరికం నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చేసారా? నిజానికి ఉన్నత వర్గాల వారు అయిపోయారా వాళ్ళు? లేదా మధ్యతరగతి కన్నా చేరుకున్నారా అంటే అది సమాధానం ఎవరు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, అటు నీతి ఆయోగ్ చెప్పదు. ఎందుకంటే మరి పేదరికం తగ్గినప్పుడు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కార్డులను ఎలా వాళ్ళు తీసుకుంటున్నారు? అవన్నీ కూడా తొలగించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఓట్ల రాజకీయం కోసం, ఓట్లు ఎన్నికలప్పుడు వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి దాని జోలికి ఎవరు పోరు. మరి నిజంగా ఆ పేదలందరూ కూడా వీళ్ళు అందించిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ కుటుంబాలు ఉపాధి కల్పించుకుంటే, వాళ్ళ కుటుంబాలు కొనుగోలు శక్తి పెరిగితే, వాళ్ళ కుటుంబాలు మధ్యతరగతి గానో ఉన్నత వర్గాలకు కానీ తీర్చిదిద్దగలిగితే మరి ఇన్ని రేషన్ కార్డులు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? దానికి సమాధానం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలో నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఆయన అంటున్న తప్పులేదు. ఏంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయలేకపోతున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈ P4 కూడా అలాంటిదే అంటారు. మరి ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి? ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ప్రజలందరికీ అట్లా అప్పులు తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి? ఎక్కడైనా సంపాదించి ఇస్తే, లేదా ఒక సంపదను సృష్టిస్తే అది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటారంటే, మీరు సంపదను సృష్టిస్తూ ఇస్తామన్నారు. సంపదను సృష్టించి ఇస్తామన్నప్పుడు మీరు 10 నెలల కాలంలో సృష్టించిన సంపద ఎంత అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పరిశ్రమలో ఒకటి స్థాపించాలంటే కనీసం 1 ఏడాది నుంచి 3 ఏళ్ళు పడుతుంది ఒక పరిశ్రమ దాన్ని రన్నింగ్ లోకి రావాలంటే. ఆ తర్వాతే వాటికి సంబంధించిన ఉద్యోగాలు కానీ, వాటికి సంబంధించిన సంపద సృష్టి కానీ, వాళ్ళ ఆ పరిశ్రమ నుంచి ట్యాక్స్ రాయితీలు కానీ, ట్యాక్స్లు ఏదైతే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందో అవన్నీ కూడా ప్రారంభమవుతాయి. సో అవేవి 10 నెలల కాలంలో వచ్చే అవకాశాలు అయితే లేవు. నిజానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆయన అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు 2,73,000 కోట్ల రూపాయలు, 2,73,000 లక్షల మందికి 2,73,00,000 కోట్ల రూపాయల్ని ఆయన డైరెక్ట్ గా వాళ్ళ డిపిటి ద్వారా వేశారు. అదేవిధంగా మరో 2 లక్షల కోట్ల రూపాయలు ఏమో పరోక్షంగా వేశారు. మరి వేసినందువల్ల సమాజంలో వచ్చిన మార్పు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చిన మార్పు ఏంటి అనేదానికి సమాధానం. నేనేంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఆదాయం కానీ, ఎటువంటి భారం పడే కానీ కాదు. P4 ఆయన ఒక ప్రయోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆ ప్రయోగం వికటించింది అనుకోండి, ఖచ్చితంగా ప్రజలే దానికి ఆన్సర్ చెప్తారు రేపు ఎన్నికల్లో. అది మోసం ఎలా అవుతుంది? అది మోసం కాదు. ఇంకా ఆ పథకం అనేది అమలే కాలేదు. అసలు ఆగస్టు 15వ తారీఖు విధి విధానాలే ఇంకా రూపకల్పన కాలేదు. అప్పుడే వీళ్ళు చంద్రబాబు నాయుడు పథకాన్ని ఏ విధంగా విమర్శిస్తారంట? ఒకవేళ వైసీపీ మీరు చెప్పినట్లు ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు కనుక దానికి కేటాయించి, వైసీపీ ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే ఇంకా సూపర్ 6 హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేస్తున్నారు. P4 అనే దాన్ని తీసుకొచ్చారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని చెప్పారు. సంపద సృష్టించలేదు, ప్రజలకు కూడా పంచలేదు. మళ్ళీ డైవర్ట్ అనేది పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో అవి అమలు చేయకుండా P4 ని కొత్తగా ప్రవేశపెట్టి డైవర్ట్ చేస్తున్నారు కంప్లీట్ గా అని చెప్తున్నారు ప్రధానంగా. ప్రతిపక్షంగా వాళ్ళ ప్రశ్న వేయడంలో తప్పలేదు. ఎందుకంటే సూపర్ 6 హామీలకు సంబంధించి కేవలం మనకి మన సిలిండర్లకు సంబంధించి మాత్రమే, వంట గ్యాస్ సిలిండర్కి సంబంధించి మాత్రమే అమలు అవుతుంది. మిగతా అన్ని కూడా రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, మిగతాకి సంబంధించి ఫ్రీ బస్ కానీ, ఇంకా ఆడవారికి ఎవరైతే మహిళలకు సంబంధించి 1,500 రూపాయలు నెలకిస్తారంటారు అది కానీ, నిరుద్యోగ కానీ, ఇవన్నీ అమలు చేయడం మనం వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా పతనం నుంచి ఉంది కాబట్టి అసలు జీతాలు ఇవ్వటము, లేదంటే
రొటీన్ కార్యక్రమాలకి ప్రభుత్వ నిర్వహణకు మాత్రమే అన్ని సరిపోతున్నాయి. ఇప్పుడు 4,000 రూపాయలు చేశాం పెన్షన్దారులకి. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మందికి ఇస్తా ఉన్నాము. ఇది కూడా 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఒకటొకటిగా మేము అమలు చేస్తాము. ఖచ్చితంగా సూపర్ 6 హామీల అమల్లో ఎటువంటి వెనక్కిపోయే అవకాశం అయితే లేదు. రేపు మే నుంచేమో తల్లికి వందనము, అదేవిధంగా జూన్ నుంచి రైతు భరోసా ఇస్తామని కూడా ఆయన ప్రామిస్ చేస్తా ఉన్నారు. యాక్చువల్గా 5 ఏళ్ల కాలానికి వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా కొంతకాలం వేచి చూస్తారు. అదే విధంగా వాళ్ళు కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీలను సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇంకేదైనా అమలు చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల్లో వాళ్ళ సమాధానం ఇచ్చి తీరుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఆయన చెప్పిన వాటిలో చాలా నెరవేర్చలేదు. పైగా రాష్ట్రాన్ని అప్పులమయం చేశారనేది కూడా వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి మంత్రులను పంపించి ఎమ్మెల్యేలను పంపించి మేము 2 లక్షలు ఇచ్చాం, 1,50,000 ఇచ్చాం, మీ పిల్లల్ని బాగు చేసామని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేకపోయారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. సో నేననేది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు కానీ ఇప్పుడు చెబుతున్న P4 హామీకి సంబంధించి కానీ వాళ్ళు ఏదైనా మోసానికి గురయ్యామనే భావన కనుక ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాని మీద పాలకపక్షం మీద వాళ్ళు నిరసన తెలియజేస్తారు. లేదా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. ఓటు రూపంలో వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలకైనా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కదా. కానీ నేననేది ఏంటంటే ఆది లేని అంశబాధ అన్నట్టు P4 అనేది ప్రకటించారు ఉగాది నాడు. ఆగస్టు 15వ తారీఖు విధి విధానాలు వస్తాయి. ఇంకా ఏమీ రాకుండానే ప్రభుత్వం నుంచి ఎటువంటి పైసా కూడా ఖర్చు కాకుండానే అదేదో మోసపు కార్యక్రమాన్ని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే, మస్తాన్ రావు గారు చెప్పండి, సక్సెస్ రేట్ అనేది అంటే దేనికైనా సరే సక్సెస్ రేట్ అనేది ఒక ఇంత ఉంటే అలాగే లోటుపాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తప్పులు తెలుసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగానే మేము ముందుకెళ్తాం, మా లోటుపాట్ని గమనించుకొని మేము ముందుకెళ్తామని చెప్పేసి టీడీపీ చెప్తుంది. మరి సక్సెస్ రేట్ ఏ విధంగా అన్ని కరెక్ట్గా జరిగితే సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉందంటారా? ఎంత మేర ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 2014లో విభజించారు. అప్పుడే రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా స్థానాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కూడా ఇంకా నానుస్తా ఉంది. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిధులు లేమితో అల్లాడిపోతా ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు కానీ ఇంకా పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటి విషయాల్లో ఇప్పుడు 10 లక్షల కోట్లకు సంబంధించి ప్రతి నెల అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా సక్సెస్ రేట్ సాధించడం అనేది కఠిన సామె ఏ ప్రభుత్వానికైనా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా ఆయన పరిస్థితి మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీలు కడతాం, అసలు కడతాం అనేది మామూలు విషయం కాదు. ఇంకా పథకాలకు కానీ లేకపోతే జీతాలకు కానీ లేకపోతే సాధారణ నిర్వహణకు కూడా నిధులు లేని పరిస్థితిగా ఉంది. కాబట్టి మనం చూసాం ఇప్పుడు రోడ్ల పరిస్థితి. ప్రతి పౌరుడు కూడా రోడ్లు వాళ్ళ ఊర్ల నుంచి పట్టణాలకు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. మొన్న చాలా వాటికి ఆ రోడ్లని రిపేర్ చేస్తే దానికే ఏదో పెద్ద చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. అంటే మామూలుగా రోడ్లనే మౌలిక సదుపాయాన్ని కూడా ప్రజలు గత 5 సంవత్సరాల కాలంలో తీవ్ర ఇబ్బందులకు ఎదురైన పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే విద్య, వైద్యం సంబంధించి ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా విద్యకు సంబంధించి చూసినా కూడా ఇంకా మౌలిక సదుపాయాలు నాడు నేడు ఆయన ఇంకా 43,000 కోట్లతో చేపట్టారు. వాటిలో చాలా మిగిలిపోయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. అదేవిధంగా మెడికల్ కాలేజీలు దాదాపు 16 స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించి 5 మాత్రమే పూర్తయినాయి. మిగతా అన్ని పూర్తి కావాలంటే చాలా నిధులు కావాల్సిన పరిస్థితి ఉంది. ఓ పక్కన అమరావతి నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా విశాఖపట్నంలో పరిశ్రమలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కొనసాగినప్పుడే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్ అనేది పైకి తప్పితే ఇప్పటికిప్పుడైతే వెంటనే వృద్ధిలోకి వచ్చే పరిస్థితి కనపడతలేదు. చాలా కష్టపడాల్సిన అంశం ఉంది. అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలను కూడా మన వైపు చూసేలాగా కేంద్రం సహాయ సహకారాలు కూడా లభిస్తే గానీ ఆ వృద్ధి రేట్ అనేది కనిపిస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని ప్రకటించినందుకు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ P4 ఫైట్. స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగు సత్తా.